అత్తమ్మ చాయ్. పొద్దుగా లేచి షాయి పెడతావు, ఇంటి ముందట ఓట్సాలతో ముగ్గు పెడతావు, వంట మంచిగానే చేస్తావు, అన్ని మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగానే చేస్తావు అవ్వా. కానీ మనవన్ని ఎప్పుడు ఇస్తావు అవ్వా? అన్ని పనులలో ఉన్నట్టు ఆ పనిలో మాత్రం లేవు, ఎందుకో ఏమో. ఎందుకత్తమ్మ గట్లా మాట్లాడతాను? మేమేదో కావాలని చేసినట్టు. వారానికి ఒకసారి హాస్పిటల్ పోతానం కదా, అందులో మా తప్పేమున్నది? ఏదో కావాలని చేసినట్టు మాట్లాడతారు. నువ్వు కావాలని ఎందుకు చెప్తావవ్వా? నువ్వు ఏది కావాలని చెయ్యవు. బయటికి పోతే నీ మామ మొహం నా మొహం బయట వాళ్ళకు చూపించలేకపోతాను. అయ్యో పెళ్ళ ఇన్నేళ్ళైంది కొడుకు, ఓ మనవడు లేడు మనవరాలు లేదని లోకం అనుకుంటా అంటే తలెత్తుకోలేకపోతాను మేము. నీకు ఇంట్లో ఉండేదని తెలుస్తుందా? మా బాధ మాకెరక. చెప్తాంది ఇక వారానికి ఒకసారి పోతాను అత్తమ్మ, నేనేం చెయ్యా, నా చేతిలో ఏమున్నది అంటాంది. ఎందుకత్తమ్మ గట్లా మాట్లాడతాను? పెళ్ళైనప్పటి నుంచి మేము ఎన్నో హాస్పిటల్ తిరిగినాం, ఎన్నో టెస్టులు చేయించుకున్నాం. లోపం ఎవరిలో అర్థమైతలేదు, దానికి మేమేం చేస్తాం? ఆహా, నేను నిన్నని చెప్పి నువ్వు ఇప్పుడు నా కొడుకునే అంటానవా? ఇప్పుడు అంటే నన్ను నల్లమోహం చేయాలనుకుంటానవా? నువ్వు చూడు, మా పెళ్లి కాగానే మేము సంవత్సరానికి మనవని మనవరాల్ని మా అత్తమామ చేతిలో పెట్టినాం. బయట నుంచి వచ్చిందని నువ్వు. మా వంశంలో మా అత్తమామ గాని, నా మొగుడు గాని, నా కొడుకు గాని ఏ లోపం లేదు. మా ఖాందాన్లో ఎవరికి లేదే లోపం. ఉంటే గింటే నీలో ఉండాలి లోపం, ఎందుకంటే నువ్వు బయట నుంచి వచ్చిందని కాబట్టి. సరే అత్తమ్మ, మీరు ఎన్ని మాటలు అన్నా నేను పడతా. ఎందుకంటే పెళ్ళై 4 ఏళ్ళైనా నేను నీకు మనమరాల్లో మనమొన్న ఇయ్యలేకపోయినా. మీరు ఇప్పుడు ఎన్ని మాటలు అన్నా నేను పడాలి, పడక తప్పది. ఇవాళ అన్నిటికంటే మంచి హాస్పిటల్ పోతాను అత్తమ్మ. అన్ని చెకప్లు చేసుకుంటాం, ఎవరిలో లోపం ఉన్నదో అది కూడా బయటపడుతుంది. అంతసేపు జర్రోప్క పట్టుర్రి. మంచిదా ఒకలేనా? అరే దీనికి ఎంత మొరున్నది, దీని మొర మునిగిపోను. రాని నా కొడుకు రావాలి, నా మొగరు రావాలి, దీని మొర సంగతి చెప్తా. దీని బల్పంతా అనగది తావు. ఎట్లా పోతాను చూడు, నేను మాట్లాడుతా అంటే విలువేయకుండా. రాని వారు రాని. బాపు, పొలానికి పురుగు మందు కొడదామంటే రోజు వాన కొడతాను కదా. నీకు మొన్ననే చెప్పినా కదా బిడ్డ, మందు కొట్టరా, వానలు పడతాయిరా, మబ్బేట ఉన్నదని చెప్తే నువ్వు విన్నావురా ముచ్చట? ఇప్పుడు వాన పడితే ఏం చెప్తావు? రేపని ఎల్లుండని కొట్టాలి. అవురా బిడ్డ, దాకానే పోతా అంటారు కదా, మరి బుజ్జి ఏమన్నదిరా? అదే నాన్న, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఏం చెప్తలేరు అయ్యా. ఇలా వేరే దవాఖాన పోతాను. అట్లా కదరా బిడ్డ, కొంచెం పైసలు ఎక్కువ తక్కువైనా మంచిదే కానీ మంచి దాఖలు చూపించుకోనరా, పిల్లలు కావాలరా. అదేనే బాపు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం చెప్తలేరా. ఇలా మన రామగారు లేడా, అడుగు మొన్న హాస్పిటల్కి పోతే మంచి అయిందట. ఇలా అటే పోతాను. మంచిది బిడ్డ, మంచి మాట చెప్పినావు. ఆ దాఖలు చూపించుకోవాలి. అయినా మీ అమ్మ మాటలు ఏం పట్టించుకోకు, మీ అమ్మ పిసది. ఇది ముచ్చట గురించి ఏమైనా మాట్లాడితే కొంచెం మనసులో పెట్టుకోక, బాధపడకు బిడ్డ. నాకు తెలియదా అని అమ్మ గురించి? అమ్మ ఇప్పుడు గట్లే అంటది కానీ పోదాంపా, మాకు సిట్టి రాపించిన దవాఖాన లేట్ అవుతుంది. సరేపా. అవునే బాపు, ఇంకా వచ్చాడు ఎందుకు రమ్మనే కదనే. దానికి ఏం పని రాయా, ఏడో అప్పు తీసుకుంటాడా, సంతకం పెట్టని వెళ్తాడు. నువ్వు సంతకం దిక్క ఏం పెట్టకే, ఏడ పెడతారా, మనకే అప్పులు వచ్చిన అప్పులు ఉన్నాయి. మంజులా, మంజులా, రితికా ఏం చేస్తారు వీళ్ళు ఇంట్లో? ఓ రితికా, ఊరికి ఇంట్లోనే ఉంటారు, బయటకు వెళ్ళారు. అగో బావా వచ్చినవానే, దవాఖానలో పోదాం. ఆగో, వాడి ఇంట్లోకే రాలేదు, బువ్వ కూడా పెట్టకుండా పా అంటానవానే. నువ్వైతే గంజికే కాబట్టి గంజడు బువ్వ తింటావు. పోరడు పొద్దున వేడు పొలం కాడికి, వాడు గాలిమే దాటలేదు, పా దవాఖానకు అంటానవా? 4 ఏళ్ల నుంచి లేని ఎగిరితే ఇప్పుడు వచ్చిందా? వాడు దవాఖానలో పోగానే ఇక అబ్బా అని కొడుకు చేతిలో పెడతాడా? ఇక తీసుకొచ్చి ఇక అత్తమ్మ నీ మనవాడని పెడతావా? బాగానే ఉన్నావు. వాడు బువ్వ తినకుండా ఏం తినకుండా తీసుకొని పోతావా? నువ్వు రా బిడ్డ, అన్నం తింటూ రా. ఈ మోకానికి అగ్గిదాలుగా. దాని మాటలు ఏం పట్టించుకోకుండా అన్న ఎత్తుదా. మామయ్య నువ్వు కూడా రా, అన్నం తిను. అత్తపో బిడ్డను, దీంతో వశపడతలేదు. హలో, సుగునా చెప్పే. అవునానే, వస్తామే, తప్పకుండా వస్తాం. అందరం వస్తాం. సరేనే, సరే మరి. గా సుగుణ లేదా అయ్యా? అయ్యో గా శీర్ష వాళ్ళ ఆడబిడ్డ,
వాళ్ళ బిడ్డ పెళ్ళట. అగో గావి లేచిపోయిందంటారు అదే అప్పుడే. లేచిపోయింది చిన్న బిడ్డ, ఇప్పుడు పెద్ద బిడ్డకు లగ్గం కుదిరిందట, మనకు అందరిని రమ్మని చెప్తాంది. ఆ, సరే సరే. అవును, ఇప్పుడు ఏం పని లేనోడు గది ముందడ పెట్టుకోనేమో గెలుకుతానవేంది? ఎందుకు కొడతానదే? దీనికి పొక్కలు పడ్డాయి, వాన మబ్బులు అన్నాయి, ఈ వాన చినుకులకు పొక్కలకి నీళ్ళు వస్తాయి, సరి చేస్తాను. కొత్తది కొనుక్కోవచ్చు కదా, ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తో వాడతావా? ఇక ఏం పని లేదు, ఏదో ఒకటి ముందడ పెట్టుకోని కూర్చుంటాడు. పోయొత్తా అని బొచ్చడు సార్లు చెప్పినావు, పోతాను వస్తాను, ఏదేమైనా చెప్పులేదు. లోపం నాలో ఉందో నా కొడుకులో ఉందో అంటావు ఏమన్నా అంటే. ఒరే నువ్వన్నా జర డాక్టర్ని మంచిగా అరుచుకోరా, అన్ని అడుగు ఏంది అని, ఎన్ని మందులు వాడాలి, ఎన్నేళ్ళు పడుతుంది, ఎవరిలో లోపం ఉందని అన్ని టెస్టులు చేయించుకోండి, సరేనా? సరే అమ్మా. సరే పోయి రండి. బాబు సరే మెల్లవో బిడ్డ, పైలం కొంచెం ఎక్కే కాడ దిగే కాడ జాగ్రత్త చూసుకుంటా పోరు. సరే సరే. ఈసారి కనుక ఒట్టిగా వచ్చినావు అనుకో బకెట్ అనుకొని చంపుదాని అవ పోరుకున్న వాడయ్యా. ఈయనొకడు ఎంతసేపు రిపేర్ చేస్తామని తీసవతలు పడే 100 రూపాయలు పెడితే వస్తుంది, దానికి కూడా ఏదో కెలుకుతాండ్రు, దాన్ని పట్టుకొని అప్పటి నుంచి ఎన్ని ఖర్చు అయితే లేవు నీ కోడలు చేయంగా. ఇది ఒక్కటే తక్కువైందా? 100 రూపాయలు పెట్టలే, 100 పెడతాను కూడా నీకు భయం అవుతుందా ఏంది? అది అవతల పడే. ఇప్పుడు నువ్వు ఎందుకే గందగానో బాధపడతాను? డాక్టర్ చెప్పిండుగా నీ దగ్గర ఏం లోపం లేదు, నా దగ్గర ఉందని. ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడతావు? మా అమ్మ ఇన్ని రోజులు నిన్ను తిట్టినా కూడా నువ్వు భరించినవు. ఇప్పుడు నువ్వు రూబాబుగా మాట్లాడు మా అమ్మతోని. అత్తమ్మ నాలో ఏం లోపం లేదు, మీ కొడుకులో రూపం ఉందని చెప్పు. ఎందుకే గందగానో బాధపడతాను? ఏదో హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చిన కాల్ చేసి వస్తానా, మాడు ముఖం పెట్టుకొని వస్తాను. నువ్వు అట్లా మాట్లాడుతానవేంది బావా? లోపం నీదైనా నాదైనా బాధపడేది ఇద్దరం కదా. ఎన్ని రోజుల నుంచి అత్తమ్మ లోపం నాదే అనుకుంటాంది, అట్లనే ఉండని. పడితే నేనే మాటలు పెడతానా? ఇన్ని రోజుల నుంచి నా లోపం అనుకున్నది కానీ ఇప్పుడు నా కొడుకులో లోపం ఉన్నది అనుకుంటే పుసుక్కునామేమన్నా వేసుకొని చచ్చిపోతే ఆ నిందలు మనకేమద్దు బావా. ఇన్ని రోజుల కంటే ఇంకో 4 ఎక్కువ అంటది కావచ్చు మాటలు, పడేదైతే నేనే కదా. ఏం కాదు బావా, తప్పు నాదే అని చెప్తాం, సరేనా? ఏంది గట్లంటావు? ఇన్ని రోజులు లోపం నీ దగ్గర ఉందని మా అమ్మకు అనుమానం ఉంటేనే గిన్ని తిప్పలు పెట్టింది. అట్లాంటిది లోపం నీ దగ్గర ఉందని చెప్పినావు అనుకో ఇంకెన్ని తిప్పలు పెడుతుంది? ఏం కాదు బావా, ఇన్ని రోజులు అంటే వాళ్ళేదా? అయినా నాకేం కొత్త కాదు కదా, ఎన్నన్నా పడతా. కానీ లోపం మాత్రం నీ దగ్గర ఉన్నదని చెప్పకు. ఎందుకంటే ఆడదాని దగ్గర లోపం ఉన్నదంటే నవ్వి సప్పుడు ఎగుకుంటారు, అదే మొగంలో ఉన్నదంటే బాగా చిన్న చూపు చూస్తారు. అద్దు బావా. అదే నా వల్ల నువ్వు బాధపడ అవసరం లేదు, నిజం చెప్తావు అమ్మకి. అద్దు, నువ్వు చెప్పినావు అనుకో నా మీద ఒట్టే. రితికా అంతే, నువ్వు రా బావా పోదందా. ఇగో నా మాట కాదని నువ్వు అత్తమ్మకు నిజం చెప్పినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు. అట్లా కాదే నేను చెప్పేది. నేను చెప్పేది నేను కావాలనుకుంటే మాత్రం నా మాట దాటకు, అద్దనుకుంటే ఇక నేను చచ్చినా ఓకే అంటే పోయి చెప్పుకో. ఏమంటావు? సరేనే. వస్తాలు కదా రాని. ఏమన్నారు డాక్టర్లు? అత్తమ్మ నువ్వు అనుకున్నదే నిజమైంది, లోపం నీ కొడుకు దగ్గర లేదు, నా దగ్గరనే ఉన్నది. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా లోపం నీలోనే ఉంటదని. ఏమో అత్తమ్మా ఇన్ని రోజులు అన్నావు, నీలో ఉందో నా కొడుకులో ఉందో ఇప్పుడైనా తెలిసిందానే నీకు? ఇన్ని రోజులు దవాఖానలో పోతాంటే మందులు వాడతా అంటే ఎన్నడో ఒకనాడు శుభవార్త చెప్తావు అనుకున్నా. ఇప్పుడు నా ఆశ నిరాశ చేసినావు కానీ పాపిస్తుందారా. నిన్ను నీ అబ్బాయి కానీ నాకు గన్నానే పెట్టిల్లు కానీ వద్దురా అన్న. దీన్ని పెళ్లి చేసుకోవడం నాకు అప్పుడే నచ్చలేదు. అయినా అది మంచిగుందమ్మా, ఏమైతుందమ్మా, దానికే తక్కువ అంటివి. ఇప్పుడు చూసినవారా వంశం నీతోనే ఆగిపోయేటట్టుంది కాదురా. నువ్వు ఎంత పాపిస్తుందానివే, ఏ క్షణాన్ని నా గడప దాటినవే. నువ్వు చేయబట్టి ఎప్పుడు రద్దే ఇంట్లో. చే నల్ల ముఖం దానా, నువ్వు చేయగా నాకు ముఖం లేకుండా అవుతుంది నా ఊళ్ళే. నా వంశం అయిపోతుందా? నువ్వేం మనిషివిరా, వద్దంటే చేసుకున్నావు. ఇప్పుడు ఎట్లరా నాకు వంశం ఉండాలి ఇంట్లో? ఏ సమాధానం చెప్తారో చెప్పండి. ఇది వద్దురా, వేరే పెళ్లి చేస్తా, దీనికి విడాకులు ఇచ్చాయి. అమ్మా నీకేం తెలిసి మాట్లాడుతున్నావే? నిజం ఏంద్రా నాకు తెలిసేది? ఇగో ఒకటే మాట చెప్తాను నేను, దీనికి ఇడుపు గేదెం ఇయ్యాలను.
ఇంకో దాన్ని లగ్గం చేస్తే చేసుకో. సంవత్సరం లోపు నా చేతుల్లో మనవని పెట్టు. అంతే. మీ బాపురాని మీ సంగతి చెప్తా. అమ్మా నేను అందుకే చెప్పింది నిజం చెప్పుదామా అని. ఎందుకు చెప్తాను? నా దగ్గర ఉన్నదంటే నాకు ఎంత కోపానికి వచ్చింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నదా లోపం అంటే బతుకుతుందా చెప్పు? నింద నా మీదనే పోనే, నేను భరించుతా. ఊకోరాదే. ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఆమె పిల్లలు ఒకటో మనం ఏమైనా చేసేది ఉన్నదా? అయ్యిందేదో అయిపోయింది. దాని గురించి ఇప్పుడు బాధపడితే ఏం చేస్తాం? ఊకో. అది కాదయ్యా, నీ వంశం ఇంతటితో ఆగిపోతుంది అంటే బాధ అనిపించలేదా? ఒరేయ్, ఏదేమైనా దానికి ఇడుపుగాదేమి. నీకు రెండో లగ్గం చేస్తా. మనకు వంశం ఉండాలిరా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? రితికకు పిల్లలు పుట్టినా పుట్టపోయినా అది నా పిల్లవమ్మా. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. దాని స్థానంలో నేను వేరే వాళ్ళని ఊహించుకోలేనమ్మా. ప్లీజ్ అమ్మా, ఇంకోసారి ఈ విషయం మాట్లాడుకురమ్మా. సచ్చినా బతికినా దాంతోనేనమ్మా. ఒరేయ్, నేను చెప్పేది వినరా గణేష్. ఒరేయ్, పోనీయరాదే. వాళ్ళిద్దరు కలిసిమెలిసి బతుకుతారు. పిల్లలు లేకపోతే ఇప్పుడు వచ్చిన బాధ ఏమొచ్చింది? అయినా వాళ్ళకి లేని బాధ నీకెందుకు? నువ్వు ఎందుకు అంత బాధపడతాను? నాడు. ఒరే గణేష్, ఇప్పుడు నేనేం చెప్తానో నీకు తెలియదురా. రేపు మంచాల పడ్డాక శాతగాని టైంలో పిల్లల విలువేందో అర్థమవుతుంది. అప్పుడు నువ్వు వచ్చి నీ బాధ నాతో చెప్పుకుందామన్నా నేను ఉండను. అబ్బా, ఏడు ఇంకా అత్తలేడు. అప్పుడెప్పుడు వచ్చున్నా నేను. అర్ధగంటకి ఎక్కువైతుంది, ఇంకా అత్తలేడు. ఛీ, ఈయన తొందరగా అత్తే నా పని నేను చేసుకొని తొందరగా పోతా కదా. మళ్ళీ ఎవరన్నా చూస్తే ఛీ. ఇది ఏం బట్టలు పిండుతుందో ఏమో, అంత వాసన వచ్చి పాడైతుంది. ఓ పని రాదు పాడు రాదు. అత్తమ్మ, నేను కావ్యోళ్ళ ఇంటికి పోతానా. ఇయ్యాల దాన్ని శ్రీమంతమట. మన ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మరి పిలిచింది. మీ కొడుకేమో పొలం కాడున్నాడట. అటు నుంచి అటే వస్తాడట అత్తమ్మ. అయ్యో, నువ్వు పోవద్దు కాదే. నువ్వు గొడ్రాలి కదా. నీకెవ్వరు చెప్పలేదా? పిల్లలు లేని గొడ్రాలు పురుళ్ళకు శ్రీమంతం ఫంక్షన్లకు పోవద్దని తెలియదా? మీ అవ్వ కూడా చెప్పలేదానే నీకు? నువ్వు పోయిన కాడ రేపేదైనా వాళ్ళకి చెడు జరిగితే ఇంటి మీదకి వచ్చి 10 మందిలో పిలిచి మా ఇజ్జత్ మానం తీస్తారు. అది కూడా తెలియదా? ఎవల పరువు తీయాలనుకుంటానవే? శ్రీమంతం ఫంక్షన్ పోతానత్తమ్మా నాకు బొట్టు పెట్టి చెప్పింది అంటాను. అయినా దాని మనసులో అలాంటి ఆలోచన ఉంటే నన్ను పిలిచేదే కాదత్తమ్మ. బొట్టు పెట్టి మరి పిలిచింది అంటే దానికి అట్లాంటి ఆలోచన లేదన్నట్టే కదా. అయ్యో, దానికి తెలియదేమో నీకు పిల్లలు లేరని. ఎవతైనా తెలిసి తెలిసి దాని కొంప ఆగం చేసుకుంటదానే. నీలాంటి గొడ్రాలను పిలిచి ఎవతిల్లా అది ఆగం చేసుకోదు కదా. అదేదో తెలియకొచ్చి బొట్టు పెట్టింది. నాకు బొట్టు పెట్టింది అత్తమ్మా, నేను పోతానా పిలిచింది అంటాను. నీకైనా తెలియదా అని పోవద్దాని? అది పిలుస్తానికి సరే, నువ్వు పోతానికి సరే. గింత కూడా ఏం తెలియనట్టే చేస్తాను. అన్ని చెప్తావు కదా పెద్ద పెద్ద ముచ్చట్లు. ఈ మాత్రం తెలియదా? నేను గొడ్రాళ్ళని ఊరంతా తెలిసినప్పుడు దానికి మాత్రం తెలియకుంటుంటది అత్తమ్మ. అయినా పిలిచిందంటే దాని మనసులో ఏం లేనట్టే కదా. దాని మనసులో ఏముందో ఏం లేదో, దానికి తెలిసి వచ్చిందో తెలియకొచ్చిందో నీకెట్లా పోగుతాయిందే? నాకు బొట్టు పెట్టకే నేను గొడ్రాల్ని, నాకు పిల్లలు లేరు అని నువ్వేగా చెప్పాలి కదా. అది కాదత్తమ్మ, అది వచ్చి నాకు శ్రీమంతం అనగానే అన్ని మర్చిపోయి సంతోషపడ్డా గాని నాకు పిల్లలు లేరన్న విషయం మర్చిపోయినత్తమ్మ. మర్చిపోతావు. ఎదుటి వాళ్ళ విషయంలో అన్ని నీకు సంబరమే అవుతాయి. అన్ని మర్చిపోతావు. మూసుకొని ఇంట్లో కూసో. ఏడి బోవులేదు. ఎంగిలి బోళ్ళు ఆడేతో తోము. ఇంట్లో ఎక్కడి పని అక్కడనే ఉన్నది. పండుగ వస్తుంది, ఇల్లంతా చదరాలి. ఇది ఎట్లా పిండినవే నీ ముఖం లెక్కనే. కంపు వాసన వస్తుంది. పో మళ్ళీ విడిపో. ఏడుకో పోతుందట. సింగారించుకొని పోతాంది ఇక. ఏమైంది? ఎందుకు ఎడతావు?
ముచ్చట ఉన్నది బయటకు మాట్లాడాలన్నావు, ఇక్కడికి వచ్చిన కాంచాలు ఎడతానే ఉన్నావు. ఏమైందో చెప్తా కదా నాకు అర్థమయ్యేది. ఎందుకు ఎడతావు నువ్వు? అది కాగలేదు. ఇవాళ దాని శ్రీమంతమట. మన ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మరి పిలిచింది ఇంటికి రావే అని. ఆ సంతోషంలో నేను బయటికి వెళ్ళి పోతా అని మీ అమ్మ నన్ను మాటలని నన్ను బాధ పెట్టింది. నాలో తప్పు లేకపోయినా, ఆ లోపం నాకు లేకపోయినా నేను ఆ గొడ్రాలన్న మాటని భరించిన చూడు, నా మనసు తట్టుకోలేకపోయిందయ్యా. మీ అమ్మని పట్టుకొని నేను గొడ్రాలి కాదు, నాకు కూడా పిల్లలు పుడతారని చెప్పాలనిపించింది. కానీ అంత పెద్ద నింద నీ మీద పడకుండా నేను పోతాను చూడు, అది నన్ను ఆపిందయ్యా. బాధ నాకు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. నీకు మాత్రమే తెలుసు కదా, అందుకే నీతో చెప్పుకుంటానా. నేను ఎందుకైతున్నాయా గొడ్రాలే? వచ్చి నువ్వు గొడ్రాలంటే ప్రతిసారి మొత్తలైంది. ప్లీజ్ తోటి కాదయ్యా. అయ్యో 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 మొత్తం నావలే, నాకు తెలిసాక అవుతుందని నేను చెప్తాను, మా అమ్మతో చెప్తాను, నిజం చెప్తాను. ఇక నా వల్ల కాదు, బాధపడలేదు. అద్దు బావా, చెప్పకే. అయినా చెప్పు, నాదే బుద్ధి తక్కువ. ఎవరితో చెప్పాలో అర్థం కాక నీతో చెప్పిండే. ఇప్పటి నుంచి మీ అమ్మ ఏమన్నా అంటే నీతో చెప్ప బావా, నేను చెప్పా అని నా మనసులో ఎంచుకుంటానే. ఇప్పుడు నీదే తప్పని నేను బాధ పెట్టినా, నన్ను క్షమించు. ఇగో నేను వేసిన కొట్టు గుర్తున్నది కదా, నువ్వు చెప్పొద్దే, తప్పు నాదిగానే పోని. ఇంకెన్ని రోజులు భరిస్తావు ఇట్లా? నేను చేసిన తప్పు వల్ల నువ్వు బాధపడతాను. దేవుడు అందరిని ఒక తిరిగి చూడాడు కదనే. కొందరికి కష్టాలు ఉంటాయి, కొందరికి సుఖం ఉంటుంది. ఆ దేవుడు మనకు కష్టమే ఇచ్చిండు అనుకున్నా, అంతే తప్ప నీలో లోపం ఉన్నదని నువ్వు చెప్పి బాధపడికే నేను తట్టుకోలేను. దా బావా, మనం ఇంటికి పోదాం రా. అయినా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మీ అమ్మకు అదొక అనుమానం. పోదాం దా. ప్రతిసారి ఇట్లనే ఎత్తాడు. నేనేమో చెప్పనచ్చుంటాను, ఆయన మెల్లగా వస్తాడు. ఎన్నిసార్లు చెప్పాలి నాకు? నేనేమో అందరి కళ్ళు కప్పతే ఇటు చేయబట్టే. ఛీ, బాబు ఇంకా మలయాడు నిన్న ఇంటికి వచ్చిండానే? ఏ రాలేదా? ఏమన్నా ఫోన్ చేసినా మిత్తి పైసలు కట్టవని, రేపు వచ్చి కడతా అన్నాడు. మరి వచ్చిండా లేదా అని? ఏ ముఖం రాలే, ఫోన్ చేయలేదు. మరి ఒకసారి ఫోన్ చెయ్యాలా? సరే సరే చేస్తా. నేను బయటకు వేస్తా, మంది బత్తలు వచ్చినాడు దించిస్తా. అయ్యో అది ఉత్తర కూర. ఏమైంది? ఏమైందే? బావా, ఇన్ని రోజులు మనం ఏ విషయంలో అయితే బాధపడతానమో ఇవాటి నుంచి మనం బాధపడాల్సిన అవసరం లేదే. అన్ని మంచి రోజులే మనకు. అత్తమ్మ, నువ్వు నానమ్మ కాబట్టాను. మావయ్య నీకు వారసుడొస్తాడు. తాతలు కాబోతున్నా అక్కడికే కానీ ఫోన్ చేయరా, 2 ఆటలు పోతాం, చుట్టాల బలవంతం వెళ్తాం. అవునయ్యా, అందరూ చెప్పుకున్నాం. సంతోషం వచ్చాడు. అవును. మీరు అందరు ఆగురి. ఏమైందిరా? ఇది మీ ఇద్దరికి అబద్ధం చెప్పింది. లోపం ఉంది దానిలో కాదు, నా దగ్గర. డాక్టరు నాకు ఈ జన్మల పిల్లలు కాదు అని చెప్పారు. ఇది ఇప్పుడు తల్లి ఎట్లయితుంది? దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఏంద్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఈ తల్లి ఎట్లయితుంది?
ఒసే ముదలస్తుదానా ఏం పాపం పని చేసినావే నువ్వు ఛీ నువ్వు మనిషివేనా ఎంత పాపం పని అమ్మా చేసినావే ఆగమ్మా దీనికి ఇట్లా కాదు నువ్వు ట్రాయే చెప్పే దీనికి కారణం ఎవరు నేను కారణం కాదు ఎవరు కారణం ఎవరు నిజమయ్యా నీ తోడు ఈ ఒట్లు వేసావు బాగానే కానీ ఎవరు ఏయ్, ఆగురా. నన్ను కొట్టొద్దని చెప్పి నువ్వెందుకు కొడతానవరా నువ్వు ఇంట్లో పోవే పో లోపలి పో నీ బిడ్డేనయ్యా నువ్వు లోపలి పోవే ఒరే దానికి లోపం ఉందని ఇన్ని రోజులు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి దానికి అయిన కడుపుకు నీకు ఏ సంబంధం లేదని నాకు అర్థమైంది నువ్వు ఇప్పుడు ఆవేశపడకు ఎంత కొట్టి అడిగినా అది నిజం చెప్పదు అది ఎక్కడికి పోతుంది ఏం చేస్తుంది ఎక్కడెక్కడ తిరుగుతాను అనేది ఆలోచించి అది ఎక్కడికి పోతుందో తెలుసుకో ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఆవేశపడకూడక నా మాటిను కొద్దిగా ఆలోచించు దీనికి కారకులు ఎవరో తెలుసుకో తెలుసుకున్నాక అప్పుడు దాని సంగతి చెప్తాం సరే అమ్మా నీకేమన్నా పిచ్చా నేనేం తీసుకొచ్చినావు మనం లోపల ఉంటే బయట వాళ్ళ అనుమానం రాకుండా బయట కావాలంటాడు సరే రితికా అంటే నువ్వు తల్లి కావడానికి కారణం వీడనమాట ఏంటి చెల్లి ఏం మాట్లాడతాడు చెల్లెనా ఏంది చెల్లెనా ఇదో కొత్త నాటకమా నువ్వు ఉండన్నయ్య ఏయ్ నేను చెప్పేది ఒక 5 నిమిషాలు శాంతంగా విను సరేనా నేను చెప్పేది విను ఏం చెప్తావే ఏం చెప్తావు వీడికి నాకు ఏ సంబంధం లేదు మీరిద్దరు అన్న చెల్లెలు అని చెప్తారా మా అమ్మ అన్నట్టు నీకు విడాకులు ఇచ్చినా కరెక్టే ఇప్పటి నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు నేను పోతానా పో ఇగో ఆగు కానీ బా నేను చెప్పేది ఒక్కసారి నువ్వు నీకు దండం పెడతా నేను ఒక్కసారి నువ్వు ఏం చెప్తావే ఏం చెప్తావు చెప్పు నీకు దండం పెట్ట బావా ఒక 2 నిమిషాలు నేను చెప్పేది నువ్వు ఏం చెప్తావు చెప్పే అది మనం ఎన్ని హాస్పిటల్ తిరిగినా మనకు పిల్లలు కాలేదు కదా ఆఖరికి లోపం నీ దగ్గరనే ఉన్నదని చెప్పారు ఆ బాధ తట్టుకోలేక నేను ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కాక ఈ అన్న మా ఊరన్న ఈయనతోడు చెప్పుకున్నా అప్పుడు అన్న ఏమన్నాడు తెలుసా అన్ని ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మందులతో పోవురా కొన్ని చెట్ల మందులు కూడా వాడాలి దేవుని దయ ఉంటే ఖచ్చితంగా నువ్వు తల్లి అవుతావని చెప్పిండు అందుకే మన ఇంటికి తీసుకొచ్చిస్తే నీ పరువు ఎక్కడ పోతుందో అది కాదయ్యా ఇప్పుడు నేను ఒక ఆడదాన్ని నాలో లోపం ఉంటే మంది ఏమనుకోరు అది ఒక మొగంలో లోపం ఉన్నదంటే తప్పుగా అర్థం చేసుకుంటారయ్యా చిన్న చూపు చూస్తారు అది నాకు ఇష్టం లేక నేను ఇక్కడికి వచ్చి మందు పట్టుకొని వస్తానా అది రోజు సాయంత్రం పాలలో కలిపి నీకు ఇస్తానా ఆ విషయం నీకు తెలియదయ్యా ఇవాళ నేను శుభవార్త వినంగానే ఆ ముచ్చట అన్నకి చెప్తామని వచ్చిన అంతట్లకే నువ్వు వచ్చిన అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటాను చూడు తట్టుకోలేదయ్యా చేసుకోకు అవునన్నా అన్న చెప్పేది నిజమే ఆ మందు మీ ఇద్దరి మీద తెచ్చేవాళ్ళు నువ్వు నమ్మకపోవడం ఏం లేదు అన్న మరి ఈ విషయం నాకు చెప్పచ్చు కదనే ఎందుకు దాచిపెట్టినవే నా దగ్గర నీకు చెప్పితే నువ్వు నమ్ముతావో నమ్మవో ఇవన్నీ 3 నమ్మకాలని కొట్టి పారేస్తే
అప్పుడు మనం అనుకున్న జరగకపోవచ్చు కదనే, అందుకే నీకు చెప్పలేదు. అన్నా సారీ అన్నా, నేను కావాలనుకోవట్లేదన్నా. సరే అయితే మనం కానీ సరే చెల్లె ఏడవకు, ఆరోగ్యం మంచిగా చూసుకో. జాగ్రత్త వెళ్ళండి. ఓరా ఏమైందయ్యా, కొడుకు కోడలేని కాల పోయి ఇది ఏం చేస్తాంది ఏడ తిరుగుతాందని చెప్పిపోయిండు. గంటకి ఎక్కువైంది ఇంకా రాకపాయే. కొంపదీసి ఇదేమన్నా పిచ్చి పని చేస్తా అంటే దొరికిందా ఏంది? అని మాటలు మాట్లాడతాను. ఒకవేళ అది పిచ్చి పని చేయంగా దొరికితే మాత్రం దాని కట్నం ఆపసిచ్చుడే లేదు, ఇడాకులు ఇచ్చి ఎల్లగొట్టాలి. ఊకో అన్ని అంటే మాటలు మాట్లాడకు. ఏమైందిరా, ఇది ఏ పిచ్చి పని చేయంగా దొరికింది? ఎవడు వాడు? ఎవడే వాడు? అమ్మా నువ్వు అనుకున్నట్టు అది ఏం తప్పు చేయలేదమ్మా. దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనేనమ్మా. నువ్వే చెప్పినావు కాదురా నాకు పిల్లలు పుట్టారమ్మా ఇదేదో తప్పుడు పని చేసిందని. అవునమ్మా చెప్పిన, కానీ మీ కోడలు ఒక అన్న సాయంతో పసర మందు తెచ్చి నాకు పాలలో కల్పించిందమ్మా. దానివల్లనే నేను తండ్రిగా పోతున్నానమ్మా. ఈ విషయం నాకు తెలియక దీన్ని తప్పుగా అనుకున్నానమ్మా. మీ కోడలు ఏ తప్పు చేయలేదమ్మా, ఏ తప్పు చేయదు కూడా. ఈ బిడ్డ నా బిడ్డే అమ్మా. ఏంద్రా నువ్వు చెప్పేది నిజమా బిడ్డ? బిడ్డ రితిక, నిన్ను చాలా అవమానించిన. గొడ్రాలు 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 అని అనుక్షణం నిన్ను మాటలతోనే చిత్రహింసలు పెట్టిన. నువ్వు ఇంత మంచిదని అనుకోలేదే. నువ్వు నా వంశం కోసం ఏ ఆడపిల్ల చేయలేని పని చేసినావు. నా కొడుకులో లోపం ఉన్నా ఆ నింద నీ మీద వేసుకున్నావు. నేను ఎన్నిసార్లు నిన్ను తిట్టినా నోరెత్తి ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. నువ్వు ఇంత మంచిదని అనుకోలేదే. నేను అత్తనై ఉండి కూడా ఎన్నోసార్లు అహంకారంతో ప్రవర్తించిన. నీ కాళ్ళు మొక్కిన తక్కువేనే. అట్లా మాట్లాడకత్తమ్మా, నన్ను క్షమించే. అయ్యో అత్తమ్మ అట్లా మాట్లాడకు. నీ స్థానంలో ఎవరున్నా అట్లనే మాట్లాడతారు అత్తమ్మ. చెప్పకపోవడం నాదే తప్పు, నీ తప్పేం లేదత్తమ్మ. ఇప్పుడైనా ఏమైంది, అందరం సంతోషంగానే ఉన్నాం కదా. ఇంతకు మించి మనకేం కావాలి అత్తమ్మ? ఇక నుంచి నిన్ను మంచిగా చూసుకుంటేనే. సరే అత్తమ్మ. ఏమయ్యా మనకు వారసుడు వస్తాడు. 5 ఆటలు కాదు ఇక 10 ఆటలు తేగాలి. 10 ఆటలు ఏందే, మొత్తం ఊరు మొత్తం వెళ్తాం. ఎన్ని ఆటలు అయితే పోతాం, బలగ మొత్తం వెళ్తాం. నా మనవని కంటే ఎక్కువనా? పదండి ఇంట్లో పోదాం. ఏందే మెల్లగా నడివే, నా కోట్ల మనవడే. సరే.